అసలు మనం వస్తువుల్ని ఎందుకు కొంటాం? నిజంగా అవసరానికా? లేకపోతే దాని వెనుక ఇంకేదైనా కారణం ఉందా? ఈరోజు మనం స్టేటస్ స్పెండింగ్ వెనకాల ఉండే సైకాలజీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి ఈ స్టేటస్ స్పెండింగ్ అంటే? చాలా సింపుల్ అండి. ఓ మామూలు ఫోన్తో పని జరిగిపోతున్నా సరే, కేవలం ఆ బ్రాండ్ పేరు కోసం, ఆ లోగో కోసం లక్షలు పోసి ఫోన్ కొనడం అనమాట. అంటే ఇక్కడ మనం కొనేది ఆ వస్తువుని కాదు, అది సమాజంలో మనకు ఇస్తుందనుకునే హోదాని. ఒక్క క్షణం ఆలోచించండి. ఈ మధ్య కొన్న ఓ కాస్ట్లీ వస్తువు ఉంది కదా, అది నిజంగా అవసరమా లేక కేవలం ఇతరులను ఇంప్రెస్ చేయడానికా? అసలు ఈ లగ్జరీ వస్తువుల్లో మనల్ని అంతగా లాగేది ఏముంటుంది? ఏంటి వాటి ప్రామిస్? పదండి చూద్దాం. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, చేతికి ఓ కాస్ట్లీ వాచుంటే చాలు, కాన్ఫిడెన్స్ దానంతటదే వచ్చేస్తుందని, ఓ లగ్జరీ కార్లో తిరిగితే చాలు సమాజంలో ఓ గౌరవం దొరుకుతుందని, మన సక్సెస్ని లోకానికి చెప్పినట్టవుతుందని. ఫైనల్గా ఇవన్నీ మనకు సంతోషాన్ని తెచ్చిపెడతాయని గట్టిగా నమ్ముతాం కదా. అయితే ఇక్కడే అసలు ట్విస్టుంది. ఒక ఫేమస్ కొటేషన్ ఉంది కదా, మనం స్వంతం చేసుకున్న వస్తువులే చివరికి మనల్ని స్వంతం చేసుకుంటాయి అని. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఆ వస్తువులే మన సంతోషాన్ని, మన డిసిజన్స్ని కంట్రోల్ చేసే స్టేజ్కి వచ్చేయొచ్చన్నమాట. సరే, మరి ఈ గ్లామర్ వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటి? ఈ స్టేటస్ కోసం మనం కట్టే నిజమైన వెల ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ లగ్జరీ ఐటమ్స్ నిజంగా మనకు కాన్ఫిడెన్స్ ఇస్తాయా, లేక అది జస్ట్ ఒక టెంపరరీ ఈగో బూస్ట్ మాత్రమేనా? మరి దానికోసం నెల నెలా కట్టే ఈఎంఐలు, తెచ్చిపెట్టే స్ట్రెస్ మాటేంటి? చూశారా, పైకి కనిపించే ఇమేజ్కి మనం లోపల ఫీలయ్యే రియాలిటీకి మధ్య ఎంత తేడా ఉందో? సైకాలజీలో దీన్ని హెడోనిక్ ట్రెడ్మిల్ అని పిలుస్తారు. పేరేదో పెద్దగా ఉందిగాని విషయం చాలా సింపుల్. ఇది అచ్చం మనం జిమ్లో ట్రెడ్మిల్ మీద పరిగెత్తినట్లే ఉంటుంది. కొత్త వస్తువు కొన్నప్పుడు వచ్చే ఆ కిక్కు కోసం తెగ పరిగెడతాం, కానీ కొద్ది రోజుల్లోనే ఆ సంతోషమంతా ఆవిరైపోతుంది. మళ్ళీ మనమెక్కడున్నామో అక్కడికే వచ్చేస్తాం. మళ్ళీ కొత్త ఆనందం కోసం, ఇంకో వస్తువు కోసం మన పరుగు మొదలవుతుంది. ఇదొక నెవర్ ఎండింగ్ సైకిల్ అన్నమాట. సరే, ఇదంతా ఓకే, కానీ అసలు మనకు ఈ స్టేటస్ని చూపించుకోవాలన్న తాపత్రయమెందుకు? మన మైండ్ మనతో ఏం గేమ్ ఆడుతోంది? దీని వెనక ముఖ్యంగా 3 సైకలాజికల్ ట్రిగ్గర్స్ పనిచేస్తాయి. ఫస్ట్ది సోషల్ కంపారిజన్, అంటే పక్కవాళ్లతో పోల్చుకోవడం. వాళ్ళు కొత్త కారు కొంటే మనకు కొనాలనిపిస్తుంది, కరెక్టే కదా. సెకండ్ది యాక్సెప్టెన్స్ కోసం ఆరాటపడటం. మన ఫ్రెండ్స్ సర్కిల్లో అందరి దగ్గర ఓ బ్రాండెడ్ వాచ్ ఉందనుకోండి, మన దగ్గర లేకపోతే ఏదో వెలితిగా ఫీలవుతాం. ఇక మూడోది, ఇది చాలా పవర్ఫుల్, మార్కెటింగ్ మాయ. ఆ వస్తువు మీ దగ్గరుంటేనే మీరు సక్సెస్ఫుల్, మీరు స్పెషల్ అని యాడ్స్ మన బ్రెయిన్ని వాష్ చేస్తూనే ఉంటాయి. అయితే దీనికి సొల్యూషన్ లేదా? ఖచ్చితంగా ఉంది. మనం సక్సెస్ అంటే ఏంటో దాన్ని రీడిఫైన్ చేసుకోవాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, అసలైన స్టేటస్ అంటే చేతిలో ఉన్న వస్తువు కాదు, జీవితంలో ఉన్న స్థిరత్వం. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచిద్దాం. మనకు నిజమైన పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ దొరుకుతుంది? ఈ స్టేటస్ సింబల్స్లోనా, లేక ఫైనాన్షియల్ స్టెబిలిటీలోనా? చూడండి, ఈ కాస్ట్లీ వస్తువులు ఇచ్చే ఆనందం నీటిమీద బుడగలాంటిది. ఓ క్షణముంటుంది, మరుక్షణం మాయమైపోతుంది. కాని ఆర్థిక స్థిరత్వమిచ్చే ధైర్యం, ఆ ప్రశాంతత, అది ఎప్పటికీ మనతోనే ఉంటుంది. అందుకే ఏదైనా కొనే ముందు ఒక్క సెకను ఆగి ఆలోచిద్దాం. మనం కట్టాల్సింది స్టేటస్ కాదు, స్టెబిలిటీ. చివరగా ఈ ఒక్క ప్రశ్న, మనం కొంటున్నది ఒక వస్తువునా లేక మన విలువనా?